హలో అండి. ఈ వీడియోలో ఏసీ ఫోమ్ సర్వీస్ కంప్లీట్గా ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, కంప్లీట్గా ప్యానల్ అయితే ఇలా ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి కండిషన్ అయితే చూడండి. మరీ ఓవర్గా అయితే ఎక్కువ డస్ట్ లేదు, కానీ బ్లోవర్కి అయితే ఎక్కువ డస్ట్ పట్టింది. సో ఇది 2024 మోడల్, ఇది చూడొచ్చు, క్యారియర్ ఏసీ. సో కంప్లీట్గా ఈ విధంగా ప్యానల్స్ అన్నీ ఓపెన్ చేసి ఇది సర్వీస్ అయితే చేస్తాము. చూస్తున్నారు కదా, డస్ట్ బయటికి మనకి ఇలా తక్కువగానే కనిపిస్తుంది, కానీ దీనివల్ల అసలు ఎయిర్ ఫ్లో అనేది బ్లాక్ అయిపోయింది. వెనకాల బ్యాక్ కాయిల్కి అయితే కొంచెం ఎక్కువ డస్టే ఉంది. మన ఛానల్లో యాంటీ రస్ట్ కోటింగ్ సర్వీస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. సో ఇది 1 ఇయర్లోనే చూడండి, ఇంకా రస్ట్ అయితే అక్కడక్కడ చిన్నది స్టార్ట్ అయింది. సో ఇలాంటి సమయంలోనే యాంటీ రస్ట్ కోటింగ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. చూస్తున్నారు కదా, బ్లోవర్ ఒకవైపు కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది, ఒకవైపు ఎయిర్ ఫ్లో రావట్లేదు. సో అందుకనే కస్టమర్ చూసి కాల్ చేశారు నాకైతే. సో అవుట్డోర్ అయితే ఇలా కిటికీ బయట ఉంది. మొత్తం కంప్లీట్గా ప్యానల్స్ అన్నీ ఓపెన్ చేసుకొని నీట్గా అన్ని ప్యానల్స్ అన్నీ సర్వీస్ చేస్తాము. దాని తర్వాత బ్యాగ్ వేసి ఇండోర్ అంతా సర్వీస్ చేస్తాము. చాలామంది కస్టమర్స్కి ఏసీకి ఎలా ఫోమ్ సర్వీస్ చేస్తారని తెలీదు. ఎప్పట్లాగే టూత్ బ్రష్తోనే క్లీన్ చేయించుకుంటారు. అది అంతగా ఎఫెక్టివ్గా అయితే ఉండదు. సో ఈ విధంగా ప్యానల్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక బ్యాగ్ అనేది ఏసీకి కంప్లీట్గా కవర్ చేసి, అంటే ఆ వాటర్ అంతా మీ రూమ్లో పడకుండా ఒక బకెట్లోకి అయితే కలెక్ట్ అయిపోతుంది. అది కూడా మీకు చూపిస్తాను, ఎలా కలెక్ట్ అయిన వాటర్ కూడా మీకు ఎలా ఉంటుందని చూపిస్తాను. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా కవర్తో మనం కవర్ చేసుకొని సర్వీసింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. దీనివల్ల 100% కంప్లీట్గా క్లీన్ అవుతుంది. సో మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ డస్ట్ అయితే ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా మేము గన్తో కొట్టే ప్రెజర్కి కంప్లీట్గా అయితే క్లీన్ అవుతుంది. అందువల్ల మీకు ఏసీ మంచి కూలింగ్ వస్తుంది. అండ్ అలాగే కరెంట్ బిల్ కూడా మీకు తగ్గుతుంది. సో ఇదనమాట, చూస్తున్నారు కదా, ఈ విధంగా గన్తో కంప్లీట్గా ఈ మిషన్ నుంచి ఫుల్ ప్రెజర్ అయితే వస్తుంది. సో ఆ ప్రెజర్ వల్ల ఎలాంటి డస్ట్ ఉన్నా కూడా కంప్లీట్గా కాయిల్ నుంచి అయితే బయటకు వచ్చేస్తుంది, వచ్చి ఆ కవర్ నుంచి బకెట్లోకి కలెక్ట్ అవుతుంది. సో రూమ్లో అయితే పడదు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి సర్వీస్ చేయించుకొని ఉంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు సర్వీస్ ఏదైనా కావాలనుకుంటే మన ఛానల్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంది, అలాగే డిస్ప్లే మీద కూడా నెంబర్ ఇస్తాను. సర్వీస్ కావాలంటే ఆల్ ఓవర్ వైజాగ్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము, మీరు కాల్ చేయొచ్చు. అయితే ఒక కస్టమర్ ఇలా సర్వీస్ చేస్తున్నప్పుడు ఒక మాట అడిగారండి నన్ను, చాలామంది ఏసీ టెక్నీషియన్స్ ఫ్రాడ్స్ ఎక్కువగా చేస్తున్నారంట. అక్కడ కంప్లైంట్ లేకపోయినా కూడా ఆ కంప్లైంట్ ఉంది, ఈ కంప్లైంట్ ఉందని చెప్పి డబ్బులు అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారంట. అలా చేయకూడదు కదమ్మా అని చెప్పేసి అన్నారు. అప్పుడు నేను అన్నాను, అందరూ ఒకలా ఉండరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు. సో అందుకు మీకు నాలెడ్జ్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఒక ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తున్నారంటే మినిమం బేసిక్స్ దాని గురించి తెలియాలి. దాని మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, లేకపోతే అది ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎలా ఆ కంప్లైంట్ రెక్టిఫై చేసుకోవడం, మీకు బేసిక్స్ తెలుసుకోవాలంటే ఇలాంటి వీడియోస్ అయితే మీరు ఫాలో అవ్వాలి అని చెప్పాను. సో అందుకని మీకు ఇలాంటి వీడియోస్ చూస్తే ఖచ్చితంగా ఎలా సర్వీస్ చేస్తారు, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి కూడా మీకు తెలుస్తాయి. అప్పుడు నేను ఈ విధంగా చెప్పాను కస్టమర్కి, ఒకవేళ నిజంగా వాళ్ళు అన్యాయంగా డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు దేవుడికి సమాధానం చెప్పాలండి. అది మన మనసులో ఉంచుకొని మన పని మనం జెన్యూన్గా చేసినప్పుడు మనకు కూడా ఆ పని అనేది రిఫర్ చేస్తారు. ఎప్పుడు ఖాళీ లేకుండా పని చేసుకుంటాము. అంతేగాని ఒకళ్ళ దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకుంటే అది వాళ్ళు ఎవరికి రిఫర్ చేయరు కదా అని చెప్పాను. అయితే కస్టమర్ అన్నారు, దేవుడు లేడమ్మా, దేవుడు చూడు, నేను దేవుడిని నమ్మను, సైన్స్ని మాత్రమే నేను నమ్ముతాను అని అన్నారు. సో అలా అన్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది. అది కస్టమర్ని అడిగాను, ఏంటి అంటే, ఓకే సార్, మీరు దేవుడు లేడంటున్నారు, బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి అంటే మనిషి కోతి నుంచి పుట్టాడు అని మీరు నమ్ముతున్నారు అంటే ఈ విషయాలన్నీ మాట్లాడాను కస్టమర్తో. సో మీరు అన్నప్పుడు సరేనండి, కోతి నుంచి పుట్టినప్పుడు మరి ఇప్పుడు కోతులు ఎందుకున్నాయి, కోతులు అంతరించిపోవాలి కదా మనుషుల్లాగా మారిపోయినప్పుడు. సో దేవుడైతే ఉన్నాడండి. సరే, నాకు ఒక ప్రశ్న ఉంది, నిజంగా మీరు దేవుడు లేడు అంటే ఒక ప్రశ్న ఉంది, దానికి మీరు ఆన్సర్ చేయగలరా అని అడిగాను. సో ఏంటో చెప్పమని అన్నారు. అన్నప్పుడు మన ప్రతి మనిషికి యూనిక్గా కంట్లో ఉండే ఐరిష్, అలాగే థంబ్ ఫింగర్ ప్రింట్స్, అలాగే ఫుట్ ప్రింట్స్ ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పుట్టి చనిపోయారు, కానీ ఇప్పటి వరకు ఎవరి ఫింగర్ ప్రింట్స్ కానీ ఐరిష్ కానీ
ఫుట్ ప్రింట్స్ కానీ మ్యాచ్ అయినట్టు ఎక్కడా లేదు హిస్టరీలో. సో దీనికి మీరు ఏమంటారు చెప్పండి, దేవుడు లేకుండానే ఇంత యూనిక్గా ఇదంతా జరుగుతుందా, క్రియేషన్లో దేవుడు ప్రత్యేకంగా మనిషిని తయారు చేయలేదా అనే విషయాన్ని నేను అడిగినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు, ఎటువంటి సమాధానం లేదు. సో మీకు సమాధానం తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇండోర్తో పాటు కంప్లీట్గా అవుట్డోర్ కూడా సర్వీస్ ఈ విధంగా అయితే చేస్తాము. ఓన్లీ బ్యాక్ సైడ్ ఉన్న కండెన్సర్ మాత్రం కంప్లీట్గా క్లీన్ చేసుకోవాలి. అవుట్డోర్లో పీసీబీ బోర్డు ఉంటుంది కాబట్టి ఇది ఇన్వర్టర్ ఏసీ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకొని వాటర్ అయితే కొట్టాలి. పీసీబీ బోర్డులోకి వాటర్ వెళ్ళినట్టయితే మనం ఆన్ చేసినప్పుడు షార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా అయితే అవుట్డోర్ కూడా సర్వీస్ చేయాలి. మోస్ట్లీ వెనకాల కండెన్సర్ నీట్గా ఉంచుకుంటే సరిపోతుంది. నాన్ ఇన్వర్టర్ ఏసీకి అయితే మనం ఎలా వాటర్ కొట్టినా ప్రాబ్లం అయితే లేదు, ఫ్యాన్ మోటార్లోకి వెళ్లకుండా అయితే వాటర్ కొట్టాలి. సో సర్వీస్ అయితే చేసిన తర్వాత డస్ట్ అయితే ఈ విధంగా కలెక్ట్ అయింది, చూసారు కదా. సో చేయక ముందు చేసిన తర్వాత ఒక్కసారి కండిషన్ చూడండి. సో ఈ ఫిన్స్లో అనేది ఎక్కువ డస్ట్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నేను అడిగిన ప్రశ్నకి మీకు సమాధానం తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతవరకు సెలవండి, మళ్ళీ మరొక కొత్త వీడియోతో కలుద్దాం.